చెప్పింది. తెలంగాణలో రానున్న 2-3 నెలల్లో భర్తీకి సిద్ధంగా 56,000 ఉద్యోగాలు ఉన్నట్టుగా గవర్నమెంట్ అధికారికంగా తెలియజేసింది. సో పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం. మీ అందరికీ తెలుసు, గత సంవత్సరం 2024 వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణ గవర్నమెంట్ జాబ్ క్యాలెండర్ని అయితే ప్రవేశపెట్టింది. దానికి అనుగుణంగా ముందుకు వెళ్తున్న సమయంలో ఎస్సీ రిజర్వేషన్ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం ద్వారా ఎస్సీ వర్గీకరణ తర్వాత నూతన నోటిఫికేషన్లు ఇవ్వబోతున్నట్లుగా గవర్నమెంట్ అప్పుడు తెలియజేసింది. దానికి అనుగుణంగానే కొన్ని రోజుల క్రితమే వర్గీకరణ అమలు చేయడం జరిగింది. సో ఏప్రిల్ 14న కట్ ఆఫ్ డేట్గా గవర్నమెంట్ నిర్ణయించింది. సో దానికి ఏదైతే గతంలో వారు చెప్పారో దానికి అనుగుణంగానే కొత్త నోటిఫికేషన్లు ఇమీడియట్లీగా అడ్వర్టైజ్మెంట్ అయితే ఇవ్వడం స్టార్ట్ చేశారు. సో దాంతోపాటే ఏ శాఖలలో అప్రాక్సిమేట్లీ ఎన్ని ఖాళీలు ఉన్నాయన్నది కూడా గవర్నమెంట్ అఫీషియల్గా అయితే ప్రకటించింది. సో అవి చూద్దాం మనం. భర్తీకి సిద్ధంగా 56,000 ఉద్యోగాలు, ఆయా శాఖల నుంచి ప్రభుత్వానికి అందిన నివేదికలు, వచ్చే నెల నుంచి వరుసగా నోటిఫికేషన్లు స్వయంగా ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. పోలీస్ శాఖలో దాదాపు 12,150 ఖాళీలు, రెవెన్యూ డిపార్ట్మెంట్లో 10,954, ఆర్టీసీలో 3,038 ఖాళీలు, వైద్య శాఖలో 2,762 ఖాళీలు, గురుకులాల్లో 2,850 ఖాళీలు, ఇంజనీరింగ్ 2,510 ఖాళీలు, R&Bలో దాదాపు 185 ఖాళీలు, మహిళా శిశు సంక్షేమ శాఖలో 14,236 ఖాళీలు ఉన్నట్టుగా వీళ్ళు చెప్తున్నారు. ఇంకా ఈ ఖాళీలు పెరిగే అవకాశం ఉంటుందని కూడా గవర్నమెంట్ తెలియజేసింది. సో చాలామంది అభ్యర్థులకి ఈ ఖాళీలు చూసిన తర్వాత మరి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఖాళీల గురించి ఇక్కడ ఎటువంటి వార్త రాలేదని, సో ఇప్పుడు ఈ ఎంటైర్ టీజీపీఎస్సీ కండక్ట్ చేసే మెయిన్ ఎగ్జామ్స్ కింద ఉన్న గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3కి ఒక సిలబస్ కమిటీ వేయడం జరిగింది. మీ అందరికీ తెలిసిందే, 2 రోజుల క్రితం సిలబస్ కమిటీని కూడా వేయడం జరిగింది. సో వాళ్ళు సిలబస్ని ఒకసారి మళ్ళీ డిసైడ్ చేసి, అదేవిధంగా గ్రూప్ 1కి, గ్రూప్ 2కి ఇంటర్వ్యూస్ ఉండాలా ఉండద్దా అనేది కూడా ఒక కమిటీ ఉంది. అది కూడా డిసైడ్ చేసిన తర్వాత ఆ డిపార్ట్మెంట్లలో హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్లో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించిన ఖాళీలని పూర్తిగా సేకరించి, సో లాస్ట్ ఇయర్ క్యాలెండర్ ఇచ్చినప్పటి నుండి ఇప్పటికి దాదాపుగా ఒక 9 నెలలు కావస్తున్నది. సో ఈ మధ్యలో రిటైర్మెంట్ కూడా చాలామంది అయ్యారు. అప్రాక్సిమేట్లీ ఒక 6,000 నుంచి 7,000 మంది దాకా రిటైర్మెంట్ అయ్యారు. సో ఆ ఖాళీలను కూడా తీసుకొని అప్డేటెడ్గా వేకెన్సీస్ ఇవ్వాలని గవర్నమెంట్ ప్రయత్నిస్తుంది. సో ఖచ్చితంగా మీరు గతంలోనే చూడొచ్చు, V6 ఛానల్ వాళ్ళు అప్పట్లోనే దాదాపు 450 పోస్టులతోటి గ్రూప్ 1 నోటిఫికేషన్ రావచ్చు అని చెప్పేసి, సో ఖచ్చితంగా మరొక పెద్ద నోటిఫికేషన్ ఇవ్వాలనే గవర్నమెంట్ ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తుంది. సో చూద్దాం. మరి మొత్తానికైతే అప్రాక్సిమేట్లీ గ్రూప్ 1 మరి V6 పరంగా చూసుకుంటే 450, అదేవిధంగా గ్రూప్ 2 700 నుంచి 1000, గ్రూప్ 3 అండ్ గ్రూప్ 4 మెర్జ్ చేసిన తర్వాత గ్రూప్ 3 అవుతుంది. సో అప్రాక్సిమేట్లీ ఒక 5,000 ప్లస్ గ్రూప్ 3 అండ్ గ్రూప్ 4 ఉండొచ్చు అని చెప్పేసి గతంలోనే V6 ఇచ్చింది. సో ఆ ఖాళీలకు పెరుగుతాయి తప్ప తగ్గించే అవకాశం అయితే మ్యాక్సిమం ఉండదు. మరి చూద్దాం ఏం జరుగుతుంది అన్నది. సో ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఉన్నటువంటి ఇంపార్టెంట్ అప్డేట్.